హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి పిస్తాషియో మిల్క్ కేక్ చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ మిల్క్ మేడ్ అండ్ అలాగే హాఫ్ కప్ షుగర్ పౌడర్, కొంచెం ఆయిల్, ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో కొన్ని పిస్తాషియోస్ వేసి బాగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక సీవర్లో ఒక 1 కప్ మైదా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. దీనిలోనే ముందుగా మనం మిక్సీ వేసుకున్న పిస్తా పీసెస్ అండ్ 2 డ్రాప్స్ ఆఫ్ ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ అండ్ కొంచెం పాలు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి కొంచెం మైదాతో డస్టింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో దీంట్లో వేసేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఒక ప్యాన్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ బేక్ చేస్తే కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో కొన్ని పిస్తా పీసెస్, కొంచెం షుగర్ పౌడర్ అండ్ అలాగే మిల్క్ వేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీనిలోనే మరికొన్ని మిల్క్ వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి పిస్తా మిల్క్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని టూత్పిక్తో దీన్ని డీమౌల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈలోపు ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకొని బాగా బీట్ చేసి విప్ చేసుకుంటున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ కేక్ కూల్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిస్తా మిల్క్ ఏదైతే ఉందో దీనిపైన వేసేసుకొని అండ్ అలాగే ఇంకొక లేయర్ విప్పింగ్ క్రీమ్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ కూడా పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్తో టూత్పిక్తో అలా ప్రిక్ చేసుకొని పిస్తా మిల్క్ అండ్ అలాగే విప్పింగ్ క్రీమ్తో మనం ఇలా నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే పిస్తా మిల్క్ అనేది కేక్ బాగా అబ్జార్బ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా కేక్తో పాటు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన వచ్చేసరికి నేను ఇక్కడ ఎడబుల్ సిల్వర్ ఇదైతే పెట్టేసుకున్నాను. ఇది లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. జస్ట్ లుక్ వైజ్ బాగుంటుంది కాబట్టి పెట్టుకున్నాం అంతే. అండ్ అలాగే పైనుంచి కొంచెం పిస్తా పీసెస్ని గార్నిష్ చేసేసుకుంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీరు ఇంట్లో చేసుకునే పని అయితే మీరు ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకోకపోయినా సేమ్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మాత్రం అసలు చేంజ్ అవ్వదు. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే సర్వ్ చేసుకునే టైంలో కొంచెం పిస్తాషియో మిల్క్ ఉన్నాయి కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిస్తా మిల్క్ని కొంచెం సేవ్ చేసుకోండి. సో దట్ ఇట్లా సర్వ్ చేసుకునే టైంలో ఇలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.